హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫినాన్షియల్ ప్లానర్ అనిల్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో ఇప్పుడు యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్ రూల్స్ ప్రకారంగా మనకి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి పర్సంటేజ్ అనేది తగ్గింది, రిటర్న్స్ అనేవి కొంచెం కౌంట్ తగ్గింది అని అంటున్నారు కదా. మరి మీరేమో డెట్ ఫండ్స్ అనేది సేఫ్ అంటున్నారు. మరి డెట్ ఫండ్స్ లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రిటర్న్స్ అనేవి ఎలా ఉంటాయి మరి? సో, క్వెషన్ ఏంటంటే మీరన్నారు ఇప్పుడు ఎస్పెషల్లీ కన్సిడరింగ్ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇన్‌ఫ్లేషన్ వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగాయి. ఈ హుహు. సంవత్సరం ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గొచ్చు అని లాస్ట్ మీటింగ్‌లో ఆర్‌బీఐ యూ నో స్టేట్మెంట్ ఇచ్చింది. యెస్. ఇండికేషన్ యెస్. ఇచ్చింది. ఇండికేషన్ ఇచ్చినప్పుడు ఈ ఇయర్ తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 6.5 వరకు రెపో రేట్ ఉంది. దానికి ప్లస్ ఆ 2 మైనస్ ఒక 2% బ్యాంక్‌లు అడిషనల్‌గా యాడ్ చేసుకొని మనకి లోన్స్ ఇస్తారు. హ్మ్. 2-3%, 4% మన రిస్క్ కేపబిలిటీ బట్టి, మన సిబిల్ స్కోర్, లాట్ ఆఫ్ థింగ్స్ బట్టి అది సెక్యూర్డ్ లోనా, అన్‌సెక్యూర్డ్ లోన్ బట్టి మనకి ఇంట్రెస్ట్ రేట్లు మారుతా ఉంటాయన్నమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎస్పెషల్లీ చాలామంది ఏంటంటే లంప్ సమ్ ఉన్నవాళ్ళు ఏదన్నా ప్రాపర్టీ కొందామనో, ఏదన్నా వచ్చినప్పుడు రిస్క్ ఫ్రీ అంటే రిస్క్ అస్సలు నచ్చని వాళ్ళు డెట్ ఫండ్స్‌లో పెట్టి ఉంటారు. మరి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్నాయి. ఇలాంటి టైంలో నేను డెట్ ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్ చేయాలా? వద్దా? ఇన్వెస్ట్ చేసినవి తీసేయాలా? అనేది చాలా మందికి వచ్చే క్వెషన్ అనమాట. హుహు. ఏంటంటే జనరల్‌గా ఒక బేసిక్ కాన్సెప్ట్ అందరికీ కన్‌ఫ్యూజన్ ఏంటంటే, ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోయినప్పుడు నాకు రిటర్న్స్ కూడా పడిపోతాయని బాండ్స్ ఎస్పెషల్లీ బాండ్స్‌లో ఆర్ డెట్ ఫండ్స్‌లో అనుకుంటాం. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఆపోజిట్ అనమాట. ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోయినప్పుడు హ్మ్. ఎస్పెషల్లీ బాండ్స్ ఆల్రెడీ కొనేసి ఉంటారు. ఎట్ హైయర్ ఇంట్రెస్ట్ రేట్ కూపన్ మీద ఆ మ్యూచువల్ ఫండ్ కొనేసి ఉంటది. సో, దానివల్ల ప్రైస్ పెరుగుతుంది. రిటర్న్స్ పెరుగుతాయన్నమాట. ఓకే. సో, ఆపోజిట్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు మీరు ఆల్రెడీ లాంగ్ టర్మ్ బా డెట్ ఫండ్‌లో పెట్టుంటారు. మీడియం హ్మ్. టర్మ్‌లో పెట్టుంటే యాక్చువల్లీ మన ఎన్ఏవి నెట్ అసెట్ వాల్యూ పెరుగుతుంది. ఓకే. ఓకే. అదే ఆపోజిట్ మనకు ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో చూసుకుంటే మనకు డెట్ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఎందుకు ఇవ్వలేదంటే కంటిన్యూయస్‌గా ఇంట్రెస్ట్ రేట్స్ అనేటివి పెరుగుతా ఉన్నాయి బయట. హ్మ్. ఇంట్రెస్ట్ హ్మ్. రేట్స్ పెరిగినప్పుడు మన డెట్ ఫండ్స్ రిటర్న్స్ యూజువల్లీ తక్కువగా ఉంటాయి. ఓన్లీ ఇది ఎప్పుడు ఎక్సెప్షన్స్ ఎప్పుడంటే లిక్విడ్ ఫండ్స్‌లో మాత్రం ఇంట్రెస్ట్ రేట్స్‌తో సంబంధం లేకుండా కన్సిస్టెంట్‌గా మోర్ ఆర్ లెస్ సేమ్ రిటర్న్స్ ఇస్తాయి. ఎందుకంటే ఓన్లీ లెస్ థాన్ 30 డేస్ ఓల్డ్ అంటే ఎక్స్‌పైరీ ఉన్న బాండ్స్‌లో లిక్విడ్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయన్నమాట. సో, వాటికి ఇంట్రెస్ట్ రేట్ సైకిల్‌తో పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. బట్ సంబడీ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎలాగో తగ్గిపోతున్నాయి కదా! నేను ఇంక నా డెట్ ఫండ్స్‌లోంచి తీసేస్తా అని చాలామంది హ్మ్. ఆహ్, హ్మ్. ఇప్పుడు ఆలోచిస్తా ఉంటారు. ఈ సంవత్సరం తగ్గిపోవచ్చు. నేను మళ్ళీ తీసుకెళ్ళి ఎఫ్‌డిలో పెట్టుకుంటాను ఆర్ ఈక్విటీలో పెడతాను అంటే ఆపోజిట్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే మాత్రం ఎస్పెషల్లీ ఎవరికైతే లాంగ్ టర్మ్ బాండ్స్ ఉన్నాయో, అట్లాంటి లాంగ్ టర్మ్ ఫండ్స్ ఉన్నాయో వాళ్ళకి రిటర్న్స్ మంచిగా వచ్చే అవకాశాలున్నాయి ఈ సంవత్సరము. సో, ఓకే. మీరు హోల్డ్ చేయండి. ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా కానీ చెయ్యొచ్చిప్పుడు. ఇది ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ అండ్ మీడియం టర్మ్. ఆర్ నాకు ఎట్లాంటి నేనసలే డెట్ ఫండ్స్‌లో పెట్టేది సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం. నాకిలాంటి హెచ్చుతగ్గులు ఇష్టం లేదు అంటే డైనమిక్ యాసెట్ ఫండ్ కానీ, రకరకాల కార్పొరేట్ బాండ్స్ ఉన్నాయి. హుహు. అన్ని రకాల లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ అన్ని రకాల బాండ్స్‌ని వాళ్ళు హోల్డ్ చేస్తారు. అలాంటి వాటిలో కూడా పెట్టుకోవచ్చనమాట. ఓకే. అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఐదర్ ఫ్రెషర్స్ కానీ, లేదు ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అంటారు? వెరీ గుడ్. ఇంపార్టెంట్ క్వెషన్ యాక్చువల్లీ. సో, చాలామంది ఏంటంటే ఎవరో చెప్పారని హ్మ్. ఆర్ ఎక్కడో పేపర్‌లో చదివామని, ఆర్ టీవీలో ప్రాపర్ చదివామని అవేర్‌నెస్ ఆర్ ప్రాపర్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి రాదు. అంటే ఏం జరుగుతుంది అనేది ఇన్ డెప్త్ హ్మ్. సబ్జెక్ట్ తెలీదు కాబట్టి తొందరపాటులో ఏమైనా మిస్టేక్స్ చేసే అవకాశం ఉంటుంది. కొన్ని కామన్ మిస్టేక్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ థింగ్ ఏదో యాప్‌లో ఇప్పుడు చాలా యాప్స్ వచ్చాయి. ఫోన్‌పే గాని, గ్రో యాప్ గాని, వాళ్ళు ఏదో ఇగో ఈ ఫండ్ లాస్ట్ 1 ఇయర్‌లో ఆర్ 6 మంత్స్‌లో 20% గ్రో అయింది. 30% గ్రో అయిందని చెప్పేస్తారు. ఆ ఫండ్ పేరేంటో తెలీదు నీకు. ఫండ్ గురించి ఏమి తెలియకుండా, అవగాహన ఏమీ లేకుండా జస్ట్ బికాజ్ లాస్ట్ రీసెంట్ పెర్ఫార్మన్స్ బాగుంది అనేసి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలా మందుంటారు. సో, హుహు. రీసెంట్ పెర్ఫార్మన్స్ అనేది అందరూ చేసే పెద్ద తప్పనమాట. సో, రీసెంట్ పెర్ఫార్మన్స్ ఆల్‌వేస్ మంచిగా ఉందని చెప్పినంత మాత్రాన ఆ ఫండ్ మంచిగా ఉందని మంచి ఫండ్ అని నమ్మలేమనమాట. ఓకే. సో, అది ఒక మేజర్ మిస్టేక్. సెకండ్ ఏంటంటే, సో, నీకు నీ రిస్క్‌కు వెదర్ ఆ ఫండ్ సూట్ అయినా పర్లేదు, సూట్ అవ్వకపోయినా పర్లేదు. మీరు జస్ట్ బికాజ్
ఇట్లా మిస్ఇన్ఫర్మేషన్ వల్ల ఇన్వెస్ట్ చేయడం అనేది క్వైట్ కామన్‌గా జరిగేదనమాట. హ్మ్. ఎవరిని అడుగుతాము ఏ ఫండ్ మంచిది అంటే ఎక్స్‌వైజెడ్ ఐసీఐసీఐలో ఈ ఫండ్ బాగుంది. హెచ్‌డీఎఫ్‌సీలో మ్యూచువల్ ఫండ్‌లో ఇది బాగుంది అని చెప్పేసేసి మనకి ఆ ఫండ్ యొక్క రిస్క్ ప్రొఫైల్ కానీ, ఆ హ్మ్. ఫండ్ మనకు సూటబుల్ ఉందా లేదా అని చూసుకోకుండా ఇన్వెస్ట్ చేయడం అనేది క్వైట్ కామన్‌గా మనం చేసే పెద్ద తప్పనమాట. సో, ఓకే. ఆ తప్పును అవాయిడ్ చేయాలి. సో, అది కామన్‌గా చేసే తప్పు. ఈ తప్పును తప్పకుండా అవాయిడ్ చేయాల్సొస్తుంది. అండ్ ఇంకొకటొచ్చేసేసి ఏంటంటే కొన్ని ఫండ్స్ వచ్చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి సూటబుల్ ఉంటాయి. హ్మ్. వేరేస్ హ్మ్. కొన్ని ఫండ్స్ వచ్చేసేసి షార్టర్ టర్మ్‌కి ఉంటాయి. బట్ ఏమవుతుందంటే మనము మన గోల్ తెలియకుండా హ్మ్. సో, తెలియకుండా రాంగ్ టర్మ్ లైక్ లెట్స్ సే మనకు ఒక 6 మంత్స్ తర్వాత డబ్బులు అవసరం ఉన్నాయి. అలాంటప్పుడు తీసుకెళ్ళి మనం స్మాల్ క్యాప్ ఫండ్‌లో పెట్టడం అనేది పెద్ద స్టూపిడిటీ. అది ఓకే. కామన్‌గా జరిగే మిస్టేక్. ఓకే. సో, మీకు డబ్బులు ఇప్పుడు ఒక 20 ఇయర్స్ వరకు అవసరమే లేదు. అలాంటప్పుడు తీసుకెళ్ళి ఒక డెట్ ఫండో, హైబ్రిడ్ ఫండ్‌లో పెట్టడం కూడా పెద్ద తప్పే. హ్మ్. బికాజ్ మీకు 20 సంవత్సరాల వరకు అవసరం లేనప్పుడు ఒక హై రిటర్న్స్ ఇచ్చే దాంట్లో పెట్టొచ్చు. సో, అది కూడా ఒక మనం అంటే సూటబిలిటీ లేకుండా చేసేది. అండ్ మోస్ట్ థర్డ్ ఇంకోటేంటంటే నేను మార్కెట్స్ ఎలా ఉంటాయో తెలీదు. ఇప్పుడు పెడితే తగ్గొచ్చా లేదా అని టైమింగ్ అనమాట. సో, ఇప్పుడు మార్కెట్ తక్కువుంది ఇప్పుడు పెడతాను. మార్కెట్ ఎక్కువుంది ఇప్పుడు నేను ఆగుతాను. అనే కన్నా కూడా యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్‌లో లాట్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. నువ్వు ఒకేసారి నీకు సపోజ్ మార్కెట్ వెరీ హైలో ఉంది. హ్మ్. ఇప్పుడు పెడితే నేను నష్టపోవచ్చు అనిపిస్తే ఎస్‌టిపి అనే ఆప్షన్ ఉంది. ఆర్ నా దగ్గర అంత డబ్బులు లేవంటే ఎస్ఐపి ఆప్షన్ ఉంది. ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. లంప్ సమ్ ఇప్పుడు మార్కెట్ బాగా ఉంది. నేను ఇవాళ మొత్తం పెట్టేస్తాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 15% కరెక్ట్ అయింది. హ్మ్. 23,000 దగ్గరకొచ్చింది. 23,000 కన్నా కూడా తక్కువగా నిఫ్టీ ఎళ్ళిపోయింది. మళ్ళీ ఇవాళ పాజిటివ్‌గా ఉండింది. సో, ఇలాంటి టైంలో నేను ఇంకా ఇంతకన్నా తగ్గకపోవచ్చు. నా లంప్ సమ్ ఇన్వెస్ట్ చేస్తా అంటే ఆ ఆప్షన్ కూడా ఉంది. సో, మనం టైమింగ్ చేయడం కన్నా అంటే మార్కెట్‌లో ఈ టైం కరెక్ట్ అని చెప్పే కన్నా మీరొక ప్లాన్ అనుకోని ఆ ప్లాన్ ప్రకారం ఎస్‌టిపి అయినా సరే, ఎస్ఐపి అయినా సరే, లంప్ సమ్ అయినా సరే ఇన్వెస్ట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన టూ మచ్ ఇంకొక కామన్‌గా జరిగేదేంటి టూ మచ్ డైవర్సిఫికేషన్. హ్మ్. డైవర్సిఫికేషన్ అవసరం. నీకు లెట్స్ సే కొన్ని డబ్బులు 3 ఇయర్స్‌లో అవసరం. కొంత అమౌంట్ ఒక 5-6 ఇయర్స్‌లో అవసరం. కొంచెం లాంగ్ టర్మ్‌కి అవసరం. కొంచెం పెన్షన్ వెరీ లాంగ్ టర్మ్‌కి అవసరం. అలాంటప్పుడు నువ్వు నీ పోర్ట్‌ఫోలియోలో 3, 4 ఫండ్స్‌లో డైవర్సిఫై చేసుకోవచ్చు. కొన్ని ఏంటంటే ఇమ్మీడియేట్‌గా అవసరాల కోసం కొంచెం తక్కువ వొలటిలిటీ ఆర్ తక్కువ రిస్క్ ఉన్న లార్జ్ క్యాప్ ఫండ్స్ కానీ, హైబ్రిడ్ ఫండ్స్‌లో పెట్టుకోవచ్చు. కొంచెం ఒక 3, 4 ఇయర్స్‌కి గ్రోత్ కావాలి. మిడ్ క్యాపో లేకపోతే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్‌లో పెట్టుకోవచ్చు. కొంచెం లాంగ్ టర్మ్ నాకు అవసరం లేదు డబ్బులు ఇప్పుడు అనుకున్నప్పుడు ఓన్లీ మిడ్ క్యాప్ అన్నా, స్మాల్ క్యాప్‌లో పెట్టేసుకుంటే ఏంటంటే మనకి ఆహ్, అంటే పోర్ట్‌ఫోలియో డైవర్సిఫై అవుతుంది. కాకపోతే ఏంటంటే చాలామంది చేసే తప్పేంటంటే ఈ డైవర్సిఫికేషన్‌ని టూ మచ్ డైవర్సిఫికేషన్ చేస్తారు. ఓవర్ డైవర్సిఫికేషన్. నేను కామన్‌గా చూస్తా ఉంటాను పోర్ట్‌ఫోలియో 10, 15 ఫండ్స్‌లో పెట్టేస్తారు. హుహు. యూ విల్ అన్ని ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నీకు ట్రాక్ చేయడానికి కూడా స్కోప్ ఉండదు. ఓకే. ఇప్పుడు ఒక ఫండ్ మీకు అసలు ఏ ఏ కేటగరీలో ఉన్నాయో తెలీదు. సో, మీరు కరెక్ట్‌గా పోర్ట్‌ఫోలియో అవగాహన కూడా ఉండదు. అంటే అది లార్జ్ క్యాప్ ఫోకస్డా లేకపోతే స్మాల్ క్యాప్ ఉందా కూడా తెలీదు. ఎందుకంటే చాలా ఫండ్స్ ఉన్నాయి. అండ్ అసలు అంటే అట్లాంటప్పుడు ఏంటంటే మంచిగా పెర్ఫార్మ్ చేసేటివి, పెర్ఫార్మ్ చేయని అన్నిటిని నువ్వు ఎంబడ తీసుకెళ్తున్నావనమాట. దాని బదులు నా జనరల్‌గా ఐడియా నేను సజెషన్ చేసేది ఏంటంటే 3 ఫండ్స్ టు మాక్సిమం 5 సరిపోతాయి. 5 సరిపోనప్పుడు 5 మంచి రిటర్న్స్ ఇవ్వకపోతే 7 కూడా ఇవ్వవు. సో, హ్మ్. హ్మ్. 3-5 షుడ్ బి గుడ్. అప్పుడేంటంటే మన ఫండ్ పోర్ట్‌ఫోలియో తెలుస్తుంది. అండ్ ఇంకొక చాలా మంది కామన్‌గా తప్పు చేసేదేంటంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేప్పుడు మార్కెట్ పెరిగినప్పుడు ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. మార్కెట్ తగ్గిపోయిందని చెప్పేసి సిప్స్ క్యాన్సెల్ చేయడము, పాజ్ హ్మ్. చేయడము చేస్తా ఉంటారు. యాక్చువల్లీ పర్పస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్‌లో, ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయడం అంటే ఏంటంటే మార్కెట్ హై ఉన్నప్పుడు కానీ, లో ఉన్నప్పుడు కానీ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనం యావరేజ్ ఔట్ అవుతుంది. ఆ పర్పస్‌ని డిఫీట్ చేస్తాం. మార్కెట్ పడిపోతుంది కాబట్టి ఇప్పుడు పెట్టేస్తే ఇంకెంత పడిపోతుందో అనే భయం ఉంటుందన్నమాట. సో, ఆ తప్పు చేయకుండా ఎస్పెషల్లీ కన్సిడరింగ్ నౌ మార్కెట్ పడిపోయినా సరే మీ ఎస్ఐపీలు అలాగే కంటిన్యూ చేయండి. ఇప్పుడు పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు వెళ్ళే ఇన్వెస్ట్‌మెంట్ హ్మ్. ప్రతి మంత్ యాక్చువల్లీ అది మీ ఇంతకుముందు కొన్న వాటిని యావరేజ్ ఔట్ చేసేసి మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలున్నాయి. హైయర్ రిటర్న్స్ వచ్చేసే అవకాశాలున్నాయి. ఓకే. అదొకటి. అండ్ ఇంకొకటేంటంటే లాస్ట్ జనరల్‌గా ఏంటంటే టాక్స్ అంటే టాక్సేషన్ ఎలా వర్కౌట్ అవుతుందని కూడా ఒక్కోసారి ఏంటంటే మనం విత్‌డ్రా చేస్తా ఉంటాం. లాభాలు విత్‌డ్రా చేస్తా ఉంటాం. లాభాలొచ్చుంటాయి ఆల్రెడీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఒక 2,00,000, 3,00,000 విత్‌డ్రా చేసుంటాం. ఆహ్, సో, అది
మీ పోర్ట్‌ఫోలియో ఆల్రెడీ కొన్ని నెగెటివ్ గూడా ఉండుంటాయి. ఆ లాభాలను సెట్ ఆఫ్ చేస్తూ ట్యాక్స్ కొంచెం తక్కువ అవ్వేట్టు మనం కొన్ని అమ్మేసే అవకాశం కూడా ఉంది. లెట్స్ సే ఈ సంవత్సరం ఒక 2,00,000 ఒక ఫండ్ నుంచి మనం బుక్ చేసాం. ఇప్పుడు మనం ఏప్రిల్ 1 లోపల అంటే మార్చ్ 31 లోపల ఏదో ఒక ఫండ్‌లో ఇవాళ ఒక 50,000 లాస్ ఉంది. ఆర్ రూ. 1,00,000 లాస్ ఉంది. ఇది ఇట్లాగే క్యారీ ఫార్వర్డ్ చేస్తే యూజ్ ఉండదు. దాని బదులు ఈ సంవత్సరం అక్కడే అమ్మేసి లెట్స్ సే ఒక ఫండ్ ఏదైతే ఉందో ఒక లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఉంది. అది పడిపోయింది. ఇప్పుడు అంత ఒక రూ. 1,00,000 లాస్ ఉంది. ఇంతకుముందు ఆల్రెడీ మీరు ఈ సంవత్సరం ఆల్రెడీ 2,00,000 ప్రాఫిట్ బుక్ చేశారు. దాని మీద టాక్స్ కట్టాల్సొస్తది. అలా కట్టకుండా ఈ లాస్‌ని సెట్ ఆఫ్ చేస్తే మీ టాక్సబుల్ ఇన్‌కమ్ అనేది 1,00,000 తగ్గుతుంది. ఓకే. అది కూడా చేసుకోవచ్చనమాట. అది కూడా ఆలోచించరు చాలామంది. సో, టాక్స్ ఇంప్లికేషన్స్ కూడా చూసుకుంటే, సో, ఈ మిస్టేక్స్ అన్ని అవాయిడ్ చేశామనుకోండి, మన మ్యూచువల్ ఫండ్ జర్నీ గానీ, ఇన్వెస్ట్‌మెంట్ జర్నీ గానీ స్మూత్‌గా వెళ్తుంది. అండ్ ఎక్కడ అవసరం వచ్చినా ఒక అడ్వైజర్‌ని గానీ ఎవరైనా కన్సిడర్ చేస్తే అది కూడా మంచిది. అండ్ వన్ ఆఫ్ ద ఇంకొక మేజర్ మిస్టేక్ ఏంటంటే, డైరెక్ట్, రెగ్యులర్ అని చాలామంది ఆలోచించి అసలు ఇన్వెస్ట్ చేయడం ఆపేస్తారు. హుహు. సో, డైరెక్ట్‌కి, రెగ్యులర్‌కి కొంచెం ఎక్స్‌పెన్స్ రేషియో తేడా ఉంటది పక్కా. కాకపోతే ఏంటంటే, డైరెక్ట్ వచ్చేసేసి మన డాక్టర్ అడ్వైస్ లేకుండా సొంతంగా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వేసుకోవడం అన్నట్టే. పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు, రియాక్షన్ కావచ్చు. మనం సొంతంగా మెడిసిన్ సేమ్ బిట్ ఇక్కడ కూడా అంతే. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే, మీకు ఒక అడ్వైజర్ గానీ, ఎవరైనా చెప్పే వ్యక్తి ఉంటే ఏంటంటే, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్‌లో అది ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి మార్కెట్ డౌన్ సైకిల్‌లో కానీ, కొత్తగా ఇన్వెస్ట్ చేసేప్పుడు కానీ, మీకొక పర్సన్ ఉంటారు క్వెషన్స్ అడగడానికి పర్సన్ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ వేరే అడిషనల్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా వద్దా? ఈ ఫండ్ హ్మ్. కరెక్టా కాదా? అనే రివ్యూ చేయడానికి కూడా ఒక పర్సన్ ఉంటారు. సో, దట్స్ అనదర్ లాస్ట్ అంటే కామన్ మిస్టేక్ ఏంటంటే రివ్యూ చేయరు. పెట్టేస్తా ఉంటారు. దే గో ఆన్ అంటే 10 సంవత్సరాల తరబడి అలాగే ఇన్వెస్ట్ చేసి మర్చిపోతా ఉంటారు. ఒక పోర్ట్‌ఫోలియో అనేది పీరియాడికల్‌గా 6 మంత్స్ అన్నా, ఎవ్రీ 1 ఇయర్ కన్నా రివ్యూ చేసుకొని, మంచి పెర్ఫార్మ్ చేస్తున్న ఫండ్స్‌లో ఉంచుకొని, పెర్ఫార్మ్ చేయకపోతే ఇంకేదైనా బెటర్ ఆప్షన్ ఉందా? మేబీ నా ఇన్‌కమ్ పెరిగింది. మేబీ ఐ కెన్ టేక్ మచ్ హైయర్ రిస్క్. సో, మేబీ నేను హుహు. డిఫరెంట్ ఫండ్స్‌లో పెట్టాలా? ఇదొకటి కూడా చేసుకునే అవకాశం ఉంది. సో, హ్మ్. ఇలాంటివి చేస్తే ఏంటంటే, మన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీ అనేది ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎప్పుడు కాన్స్టెంట్‌గా హ్యాపీగా ఉండొచ్చు. అండ్ మంచి రిటర్న్స్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఓకే.